హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ సేమియా పులిహోర చేస్తున్నానండి. ఈ విధంగా ఇంట్లోనే ఉండే ఏ బ్రాండ్ సేమియాతోనైనా నేను చెప్పే ప్రాసెస్ లో సేమియా పులిహోర చేయొచ్చు. ఈ సేమియా పులిహోర సింపుల్ గా త్వరగా చేసుకోవచ్చు. అలాగే దీన్ని బ్రేక్ఫాస్ట్ లో తినడం వల్ల త్వరగా శక్తినిస్తుంది. మన వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. దీంట్లో సగం దాకా నీళ్లు పోసి కాసేపు మరగనివ్వాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ ఉప్పు అలాగే కాస్త పసుపును వేసి మరిగించుకోవాలి. ఇలా కాస్త మరిగాక ఒక గ్లాస్ సేమియాని మరుగుతున్న నీళ్ళలో వేసి ఈ సేమియాని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. మన సేమియాని మెత్తగా కాకుండా 70 to 80% ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు మన సేమియా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉడికిన సేమియాని స్టెయినర్ లో వేసి నీళ్ళన్ని వంపేద్దాం. ఇప్పుడు సేమియా చల్లారడానికి చల్లటి నీళ్ళని పోసి చల్లార్చుకోవాలి. ఈ చల్లటి నీళ్ళని పోయడం వల్ల సేమియా వేడికి మెత్తపడకుండా ఉంటుంది. సేమియా చల్లారిన తర్వాత దీంట్లో 2 నిమ్మకాయల రసాన్ని పోసి మొత్తం చేతితో కలపాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవడం వల్ల సేమియాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలిపిన సేమియాని పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే బాండి పెట్టుకోవాలి. దీంట్లో ఒక పావు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కొన్ని ఆవాలని, 3 ఎండుమిర్చీలని, అలాగే కొన్ని పల్లీలని, కొంచెం శనగపప్పుని వేసి ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను కూడా వేసి గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసి దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సరిపడా అంత ఉప్పుని కాస్త పసుపుని వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న సేమియాని వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్లేనండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనండి సేమియా పులిహోర చేసే విధానం. ఇలా త్వరగా టైం లేనప్పుడు ఇంట్లోనే సింపుల్గా ఈ రెసిపీని చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రెసిపీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.